Good afternoon, guys. Following the passing of Nagaland Governor La Ganeshan in August 2025, the center assigned additional gubernatorial responsibilities to a senior bureaucrat known for his tenure as a Union Home Secretary, who has been entrusted with this additional charge. Ajay Kumar Palla already retired అయిపోయారు. ఆయన ఆల్రెడీ గవర్నర్ ఒక స్టేట్ కి, మణిపూర్ స్టేట్ కి. ఆయనకి ఎక్స్ట్రాగా నాగాలాండ్ కూడా ఇచ్చారు గవర్నర్ కింద. ఏమంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అడుగుతారు పాలిటీలో క్వశ్చన్ ఏమడుగుతారంటే, ఒక గవర్నర్ ఒకే స్టేట్ కి 2 times చేయగలుగుతారు చేయలేరు అనేసి చేయగలుగుతారు. ఓకేనా? సింపుల్ ఎగ్జాంపుల్, నాగాలాండ్, మణిపూర్. ఏంటి ఎవరు? మణిపూర్ గవర్నర్, అవును. ఉంది కదా, లేదంటేను అజయ్ కుమార్ పల్లా. చూడండి, ఆఫ్టర్ ద డిమినిషన్ ఆఫ్ నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ Ajay Kumar Palla, the governor of Manipur, with additional charge of Nagaland. The governor serves as the chief executive head of the state. జనరల్ గా గుర్తుపెట్టుకోండి, సీఎం హెడ్ ఆఫ్ ద స్టేట్. జనరల్ గా మనకి ప్రైమ్ మినిస్టర్ కూడా హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్. కానీ హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే ప్రెసిడెంట్ వస్తాడు. సేమ్ ఇక్కడ అలాగే ద గవర్నర్ సర్వ్స్ as the చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్. హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరంటే గవర్నర్ అంటాం, రియల్ హెడ్ అంటే. కాకపోతే నామినల్ హెడ్. ఆయన పేరు మీద ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వేరే స్టేట్ తో ఏమైనా బిజినెస్ చేయాలన్నా, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేయాలన్నా, అంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నుంచి ఇక్కడికి ఏమైనా రావాలన్నా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటా, అక్కడ గవర్నర్ పేరు మీద జరుగుతుంది అంతా. ఓకేనా? ఇంత గవర్నర్ పేరు మీద జరుగుతుంది. ఇన్ ది ఆర్టికల్ 153 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ దేర్ షల్ బి ఎ గవర్నర్ ఆఫ్ ఈచ్ స్టేట్. ఒక్కొక్క స్టేట్ అంటే ప్రతి స్టేట్ కి గవర్నర్ ఉండాలని చెప్పి ఆర్టికల్ 153 చెప్తుంది. ఈ ఆర్టికల్ బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి, అలాంగ్ విత్ ద చీఫ్ మినిస్టర్, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ద అడ్వకేట్ జనరల్, ద గవర్నర్స్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఎగ్జిక్యూటివ్. పార్లమెంట్ అంటే ఏమొస్తుంది చెప్పండి? ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్ వస్తుంది కదా. సేమ్ అలానే చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అడ్వకేట్ జనరల్, ద గవర్నర్ అండ్ ద గవర్నర్ ఫార్మ్స్ ద పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఎగ్జిక్యూటివ్. స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటే వీళ్ళందరూ వస్తారండి. ఇంకదంతే. As a part of growing maritime cooperation under the Neighborhood First Policy, the 12th edition of bilateral naval exercise SLINEX 25 between India and Sri Lanka was held in August 2025 at which location? ఎక్కడ, ఏ లొకేషన్ లో జరిగిందని అడుగుతున్నారు. ఇది ఇండియాకి శ్రీలంకకి జరిగింది, అంతేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ ఎక్కడి నుంచి అంటే, ఎస్ఎల్ అంటే శ్రీలంక, ఐఎన్ అంటే ఇండియా, ఈఎక్స్ అంటే ఎక్సర్సైజ్. ఎస్ఎల్ అంటే శ్రీలంక, ఐఎన్ అంటే ఇండియా, ఈఎక్స్ అంటే ఎక్సర్సైజ్ 25. ఇది SLINEX 25 అంటే ఇండియాకి శ్రీలంక మధ్యలో జరిగింది అని. సో ఇది ఎక్కడ జరిగిందంటే కొలంబో, శ్రీలంక. The 12th edition of Sri Lanka India Naval Exercise SLINEX 21 held between, మీరు డేట్స్ గుర్తుపెట్టుకోవాలి, August 14 to August 18. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లు అడుగుతారు. ఓకేనా? ఈ SLINEX శ్రీలంక ఇండియా ఎక్సర్సైజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2005 లో. ఇది ఇంపార్టెంట్. లాస్ట్ 2024 ఎక్కడ అయిందంటే విశాఖపట్నం. ఇది మనకి ఇంపార్టెంట్, మనం ఇది ఆంధ్రప్రదేశ్ కాబట్టి మేబీ స్టేట్ ఎగ్జామ్స్ అడిగే అవకాశం ఉంటుంది. అది సేమ్ అలానే చెప్పాను లాస్ట్ టైం. A recently released book titled The Weight Loss Revolution, Weight Loss Drugs and How to Use Them, explores the science, ethics and evolving trends of medical interventions in obesity management. Who has co-authored this book?
దీనికి కో ఆథర్ ఎవరని అడుగుతున్నారు, కో ఆథర్, ఈ బుక్ కో ఆథర్ ఎవరని అడుగుతున్నారు. డాక్టర్ అంబరీష్ మిత్తల్ అండ్ శివం విజయ్. ఓకేనా. ఎవరు? యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేందర్ సింగ్ launched the book The Weight Loss Revolution, Weight Loss Drugs and How to Use Them. ఓకేనా. ఈ బుక్ ఎవరు ఆథర్ చేశారు? అంబరీష్ మిత్తల్ అండ్ ఎమినెంట్ ఎండోక్రాలజిస్ట్ along with శివం విజయ్. To provide policyholders an opportunity to reinstate their lapsed insurance plans, LIC has launched a special revival campaign offering concessions on late fee. The campaign is scheduled to run between which of the following dates? చూసారా డేట్స్ అడుగుతారు. నేను ఎందుకు ఈ డేట్స్ గుర్తుపెట్టుకుంటున్నాను, ఎందుకంటే అందుకే ఎక్కడంటే 18th August to 17th October గుర్తుపెట్టుకోవాలి. 18th August to 17th October. The campaign will run from 18th August to 17th October. A 2-month national-wide campaign to revise lapsed individual insurance policies. Next question. Expanding its co-branded credit card portfolio in the travel segment, which bank has collaborated with Indigo Airlines to introduce the Indigo IDFC first credit card? IDFC first credit card available on the both MasterCard and RuPay networks. ఏంటది? IDFC ఫస్ట్ బ్యాంక్. ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి అది IDFC ఫస్ట్ బ్యాంక్. ఓకే. IDFC ఫస్ట్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2015 ఎస్టాబ్లిష్ చేశారు. దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ముంబై. ప్రెసెంట్ ఎమినెంట్ CEO వైద్యనాథం. ట్యాగ్ లైన్ ఆల్వేస్ యూ ఫస్ట్. ఇది ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్. అంటే ఇది ఆల్రెడీ మన క్లాస్ లో చెప్పాం. ఆల్వేస్ యూ ఫస్ట్ అని ట్యాగ్ లైన్. Under the scheme of special assistance to states for capital investment, which Indian state emerged as a top recipient of fund allocation in financial year 26, reflecting its strong performance in infrastructure, readiness and capital expenditure execution. ఏ స్టేట్ అండి? ఉత్తరప్రదేశ్. ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఇది కూడా రిపీట్ అయింది, అంటే ఇంచుమించు కొంచెం రిపీట్ అయింది. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఇవి 5 గుర్తుపెట్టుకోవాలి. Special assistance to states for the capital expenditure and investment. It was launched in the financial year 21 with an initial allocation of 12,000 crore. 12,000 కోట్లు. చూసారా, 2021 స్టార్ట్ చేసేటప్పుడు 12,000 కోట్లతో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇంక్రీజ్ టు షార్ప్ టు 1,50,000 crore. ఓకేనా. Marking a major milestone in cross-border financial services, which Indian assist management firm has become the first to secure a UAE license to distribute investment funds and portfolio products to retail investors in the region. అర్థం కదా? చెప్పు. HDFC ఇంటర్నేషనల్. సాయి నీ ఆన్సర్ ఏంటి? దివ్య నీది? సాయి నీదు చెప్పు. నీకు తెలుసు, నీకు అలవాటే కదా చెప్పడం. గాలి లెక్కలో. కోల్కతా కాదు, అది కొడాక్ ఇంటర్నేషనల్. కొడాక్ ఇంటర్నేషనల్ కోటక్ మహేంద్ర బ్యాంక్. కొడాక్ ఇంటర్నేషనల్ అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని? కొటక్ మహేంద్ర బ్యాంక్ 2003లో ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే ముంబై. MD and CEO ఎవరంటే అశోక్ వాస్వాని. ట్యాగ్ లైన్ అంటే లెట్స్ మేక్ మనీ సింపుల్. లెట్స్ మేక్ మనీ సింపుల్. IDFC ఫస్ట్ బ్యాంక్ తిందాక ఆల్వేస్ యూ ఫస్ట్. అదవుతుందా? మీరు గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా. ఆల్వేస్ యూ ఫస్ట్. IDFC ఫస్ట్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే ఆల్వేస్ యూ ఫస్ట్.
ఇక్కడ ఏంటంటే లెట్స్ మేక్ మనీ సింపుల్. ఏది? కొటక్ మహీంద్రా బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. At the Indian Film Festival of Melbourne. మెల్బోర్న్ ఎక్కడ ఉందండి సార్? మెల్బోర్న్ ఎక్కడ ఉంది? మెల్బోర్న్, ఆస్ట్రేలియా. యుఎస్ఏ అన్నారని. At the Indian Film Festival of Melbourne 2025, which acclaimed filmmaker clinched both the Best Film and Best Director awards, reinforcing their reputation for socially resonant and visually compelling storytelling. ఏంటి దాని ఆన్సర్ ఏంటి? నీరజ్ ఖైవాన్. నీరజ్ ఖైవాన్. ఇగో ఇప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు, పక్కాగా అవసరం మనకి. ఓకేనా? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. బెస్ట్ డైరెక్టర్ ఎవరంటే నీరజ్ ఖైవాన్, హోమ్ బౌండ్. బెస్ట్ ఫిలిం ఏంటంటే హోమ్ బౌండ్. బెస్ట్ హిందీ ఫిలిం అంటే అంగమాల్. అర్థం కాలే? తెలుగు రేటెడ్ ఏం లేవు. Next question. In a significant boost to winter sports infrastructure in South Asia, which country is set to host the Asian Open Short Track Skating Trophy 2025 for the first time, marking its debut on the continental skating stage? In a significant boost to winter sports infrastructure in South Asia, which country is set to host the Asian Open Short Track Skating Trophy 2025 for the first time, marking its debut on the continental skating stage? క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు వచ్చి స్కేటింగ్ సౌత్ ఏషియాలో, సౌత్ ఏషియా కంట్రీస్ ఎన్ని ఉన్నాయి? మీరు అయినా రేపు రాసుకొని వచ్చాను. నేను ఇప్పుడు హోంవర్క్ ఇచ్చిన రేపు అడుగుతాను, మళ్ళీ రాకపోతే ఫోన్ చేసి అడుగుతాను. అందరు నంబర్లు నా దగ్గర ఉన్నాయి. ఆప్షన్ సి ఇండియా. ఓకేనా? ఇదిగో సౌత్ ఏషియన్ కంట్రీస్ క్యాపిటల్స్ స్టేట్స్ తో పాటు సీఎంలు వాళ్ళ స్టేట్ గవర్నర్ కూడా రాయాలి. రాసుకొని రాకపోతే అప్పుడు చెప్తాను. నీకు నేను చదవకూడదు. పేరెంట్స్ అందరి పేరు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియా విల్ హోస్ట్ ద ఏషియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్కేటింగ్ ట్రోఫీ 2025 ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మహారాణా ప్రతాప్ స్పోర్ట్స్ కాలేజ్, రాయ్పూర్, డెహ్రాడూన్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఏషియాలో ఫస్ట్ టైం పెట్టారంటే అది కూడా ఇండియాలో పెట్టారు. ఇండియాలో ఎక్కడ పెట్టారంటే మహారాణా ప్రతాప్ స్పోర్ట్స్ కాలేజ్, రాయ్పూర్, డెహ్రాడూన్. It started from 20 to 23rd August 2025. Organized under the Ice Skating Association of India. Headed by Amitabh Sharma, President Aina. More than 11 Asian countries, including China, Japan, Hong Kong, Indonesia, Singapore, Thailand, Chinese Taipei, Vietnam, Malaysia, Philippines, and India,
పార్టిసిపేట్ చేశారు. ఈ కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేశారు. ఇట్స్ ద బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ event sports event hosted by India. Union Minister of State Kriti Vardhan Singh recently launched a state-specific version of the Hostile Activity Watch Kernel, a digital wildlife crime management system aimed to enhancing forest vigilance and enforcement. This customized platform was rolled out for which state? ఏ స్టేట్ గా అడుగుతున్నారు చెప్పాలి. ఆప్షన్ ఈ తమిళనాడు. ఆప్షన్ ఈ తమిళనాడు. తమిళనాడు క్యాపిటల్ ఏంటి? అంతసేపు ఆలోచిస్తుంది చూడి. అలాగా అడుగుతాను. తమిళనాడు క్లాసికల్ డాన్స్ ఫామ్ ఏంటి? భరతనాట్యం. కేరళది కథక్కలి. కేరళది కథక్కలి మోహినియట్టం. కేరళ ఫెస్టివల్ అది క్లాసికల్ డాన్స్ ఫామ్. మందేంటి? కూచిపూడి. కథక్ యూపీ. యూపీ అక్కడ నార్త్ కథక్ వస్తుంది. ఒడిశా ఒడియా ఒడిసి డాన్స్ అది. తమిళనాడు క్యాపిటల్ అది. తమిళనాడు సీఎం ఎవరు? చంద్రబాబు గారు గుర్తుంది కదా. యూనియన్ మినిస్టర్ స్టేట్ Kriti Vardhan Singh launched a customized version of చూడండి. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ Kriti Vardhan Singh ఇది ఎవరు డెవలప్ చేశారు అంటే the system was developed by Wildlife Trust of India. Wildlife Trust of India in collaboration with Nippon Telegraph and Telephone NTT. ఇది చాలా ఇంపార్టెంట్. The main objective is to strengthen the monitoring and curb forest and wildlife crimes through a centralized digital platform. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The United States recently unveiled the Golden Dome missile defense system aimed at strengthening national security. What is the primary purpose of the system? The primary purpose of the system and main objective. The United States, again మీకు కరెక్ట్ చూడండి. The United States recently unveiled the Golden Dome missile defense system aimed at strengthening national security. What is the primary purpose? To shield the US from foreign missile threats. యూఎస్ఏ అది లాంచ్ చేసింది, అన్విల్ చేసింది దేనికోసం? వాళ్ళు యుఎస్ ఫారెన్ మిసైల్ థ్రెట్స్ ఇప్పుడు వాళ్ళకి ఎక్కువైపోతాయి. ఎందుకంటే టారిఫ్స్ అన్ని వాడుతున్నాడు, అందరికి వేస్తున్నాడు ట్రంప్. ఎవరు వేసినా వేసేయచ్చు, ఎవరు ఎప్పుడు తిరిగిపోతారో తెలీదు. ఇదంతా చదవండి, ఇంపార్టెంట్. Pioneering. In a pioneering step towards sustainability, which Indian Railway Zone has become the first to replace conventional plastics with compostable bioplastics on trains, promoting eco-friendly travel.
నువ్వు ఎక్కడున్నావు? సౌత్ మన వైపు రాదన్నావు అంటే విశాఖపట్నంకి రాదు, ఈస్ట్ కోస్ట్ నువ్వు అన్నది. అంటే సౌత్ అసలు మన వైపు, సౌత్ అంటే అది అందులో మన వస్తుంది, మనకి జోన్ వస్తుంది. నార్త్ ఈస్ట్ కంటైనర్ రైల్వే, sorry, North East Container Railway. North East Container Railway has become India's first railway zone to adopt compostable bioplastic on trains. The initiative was launched on 79th Independence Day. 79th Independence Day యొక్క థీమ్ ఏంటి? 79th Independence Day. नया भारत. 78th వికసిత్ భారత్. వికసిత్ భారత్ నేను క్లాస్ రిపీట్ చేసిన ఇవన్నీ. Russia has announced the plans to launch its ambitious Venera D mission to explore Venus, aiming to study the planet's atmosphere and surface in detail. Between which years is the mission scheduled for launch? 2034 to 36. ఇది గుర్తుపెట్టుకోలేదు. 2034 to 36. స్పేస్ జనరల్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ చదివితే అర్థమవుతుంది. అసలు తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది అనుకున్నా, వాడు ఆ టైం లాంచ్ చేయాలని చూస్తున్నాడు. చూడండి అడుగుతాడు, ద వర్డ్ వెనరా మీన్స్ వీనస్ ఇన్ రష్యన్. వీనస్ అంట రష్యన్ భాషలో. ఆన్ 14th Russia is planning to launch the Venera D VNS mission between 2034 and 36. అలా ఎగ్జాక్ట్ టైం చెప్పలేదు, 34 to 36 మధ్యలో ఎప్పుడైనా లాంచ్ చేయొచ్చు. అది చూడండి, వీనియా ఎక్స్ప్లోరేషన్ అంటే వీనస్ మీద వాళ్ళు on 14th August 2025, the Prime Minister Narendra Modi commemorated the milestone anniversary of the Jal Jeevan mission, which aims to provide tap water connections to every rural household. How many years had the mission completed this date? అండి జల్ జీవన్ మిషన్ ఏ ఇయర్ లాంచ్ అయింది? దాన్ని బట్టి 2025 ఎన్ని ఇయర్స్ అయిందో చెప్పవచ్చు. ఆప్షన్ 6 years. 2019 లో స్టార్ట్ అయింది. జల్ జీవన్ మిషన్ launched August 15, 2019. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి ఎవరు? మినిస్టర్ ఎవరు చూడండి, తెలీదు అనకూడదు. నేమ్ మీకు తెలియకపోతే తెలుసుకోవాలి, నేను చెప్పకూడదు అన్ని. చూడండి కొంచెం క్వశ్చన్లు పెడతాను. మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? హోమ్ మినిస్టర్ ఎవరు? ఫినాన్స్ మినిస్టర్ ఎవరు? ఫినాన్స్ మినిస్టర్. డిఫెన్స్ మినిస్టర్ ఎవరు? ఇంకెందుకు చూసి చెప్తున్నారు, అవి బేసిక్. రాజ్నాథ్ సింగ్. రైల్వే మినిస్టర్ జనసేన. రైల్వే మినిస్టర్. యాక్చువల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు?
External Affairs Minister. Ashwini Vaishnav, Railway Minister. సిఆర్ పటేల్, ఆయన పేరు సిఆర్ పటేల్. జలశక్తి మిషన్ జలశక్తి మినిస్టర్ ఎవరంటే సిఆర్ పటేల్. దీంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్ అంటే ఇండిపెండెంట్ గా స్టేట్ కూడా అంటే సెపరేట్ ఉంటది. ఆయన పేరు సోమన్న, వి సోమన్న. అంటే జలశక్తి కింద ఈ ఇండిపెండెంట్ స్టేట్ కింద సెపరేట్ వస్తుంది ఒకటి. నేను క్వాలిటీ చెప్పినప్పుడు ఏంటంటే తెలుస్తుంది. అంటే క్యాబినెట్ లో వీళ్ళు కూడా ఇండిపెండెంట్ ఛార్జ్ అని వస్తుంది పక్కన, ఇండిపెండెంట్ ఛార్జ్ అనేసి. క్వాలిటీలు డిఫరెంట్ ఉంటాయి మినిస్టర్స్. అన్ని మనం తెలుసుకుంటే అర్థమవుతుంది. Union Minister H.D. Kumaraswamy recently unveiled the official logo, brochure and website of Bharat Steel 2026. What is the primary object of this initiative? Primary object of this initiative. చూడండి, టు కండక్ట్ ద లార్జెస్ట్ స్టీల్ ఎగ్జిబిషన్ ఇండియా అండ్ పొజిషన్ ఇండియా as a global hub for the advanced steel production. ఓకేనా? Bharat Steel 2026 is a flagship initiative for the Ministry of Steel, launched by the Union Minister H.D. Kumaraswamy. చాలా ఇంపార్టెంట్, మినిస్టర్ ఆఫ్ స్టీల్. సాధారణంగా ఏ మినిస్ట్రీ ఉంటాడో ఆ మినిస్ట్రీస్ ఎందుకు నేర్చుకోమని చెప్తుంది అసలు గుర్తుపెట్టుకోమని. ఎవడు ఇలాగ లాంచ్ చేశాను అని అడుగుతాను. లాంచ్ చేసినప్పుడు ఎవరు లాంచ్ చేస్తుంటే ఆ మినిస్ట్రీ ఎవడు ఉన్నాడో ఆడే లాంచ్ చేస్తాడు. మాక్సిమం 99.99%. మనం తెలియకపోయినా మనం తెలుసుకోవాలి. అది ఈజీగా అక్కడ పెట్టచ్చు. అలా ఇది చదవండి ఇంకా. టు స్ట్రీమ్లైన్ కస్టమర్ వెరిఫికేషన్ అండ్ ఎన్హాన్సింగ్ డిజిటల్ సర్వీస్ సెక్యూరిటీ, UIDAI. UIDAI అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఆయన చెప్పాడు, నువ్వు ఇంకా యూనిక్ ఐడెంటిఫికేషన్, UIDAI ఐడెంటిఫికేషన్, UIDAI. ఐడి అంటే ఏంటి? ఐడి అథారిటీ ఆఫ్ ఇండియా.
అథారిటీ ఆఫ్ కరెక్ట్ అది. ఐడి అంటే ఏంటి? యూ ఆధార్ అంటే ఏంటి మనకి? ఇప్పుడు మీరు ఆధార్ తీసుకోండి అంటారు అంటే దాని అర్థం ఏంటి ఎగ్జామ్ కి? అంటే ఐడి, వ్యాలిడ్ ఐడి, గవర్నమెంట్ ఐడి. ఏంటి? అదే అదే మోడీ బాగా ఫాలో అవుతున్నా. To streamline customer verification and enhance digital service security, UIDA has onboarded with satellite-based internet service provider to utilize Aadhaar authentication for its subscribers. The government ఉందని సార్ మన సూత్రం అది. Starlink Satellite Communication Private Limited. Starlink. Count. Who? అవన్నీ తెలుసుకోలేదు. క్లాస్ ఎనర్జీ వేస్ట్. హ్యాపీ ఫీల్ అవుతుంది కదా? హ్యాపీ ఫీల్ అవుతుంది కదా? The Unique Identification Authority of India has onboarded Starlink Satellite Communication Private Limited, a satellite-based internet provider. Starlink will use Aadhaar authentication for customer verification, making the process smooth, secure, and easy. The appointment was done in the presence of Sri Bhuvanesh Kumar, CEO, UIDAI, Manish Bhartwaj, Deputy Director General, UIDAI, and Pernil Urdeshwar, Director, Starlink India. Okay, na? To facilitate seamless digital transactions for its overseas clients, AU Small Financial Bank recently enabled UPI services for NRO account holders using international mobile numbers. NRIs from how many countries can currently access this facility? 12 countries. Option C, 12 countries. A small financial bank has launched UPI services for its NRI and NRO account holders using foreign and international mobile numbers. 12 countries గుర్తుపెట్టుకోండి. NPCI అంటే NPCI కొత్త నీకు రాజులకు వచ్చా నువ్వు కూడా తప్పులు చెప్తా. NPCI అంటే ఏంటి? మనం ఏం మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం? అదే చూడాలి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. Next, as per the latest report by the SBI Economic Research Department, which bank has emerged as the leading beneficiary in UPI transactions, reflecting its growing digital payments footprint? ఇంకా రాస్తున్నాయా? As per the latest report by the SBI Economic Research Department, which bank has emerged as the leading beneficiary in UPI transactions? SBI?
ఎస్ బ్యాంక్ లిమిటెడ్. ఎస్ బ్యాంక్ లిమిటెడ్ యూపీఐ ట్రాన్సాక్షన్ అడు లీడింగ్ బెనిఫిషియరీ ఇన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్. టాప్ 5 స్టేట్స్ యూపీఐ వాడిన స్టేట్స్ చూడండి. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు. చాలా మంది ఏమనుకుంటారంటే ఆప్షన్ ఇచ్చినప్పుడు యూపీ పెట్టేస్తారు, ఎందుకంటే ఎక్కువ పాపులేషన్ అక్కడ ఉంది కాబట్టి ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతాయి అనుకుంటారు. కానీ కాదు, మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, తర్వాత ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ లో పాపులేషన్ ఎక్కువ ఉంది కానీ వేలుముద్రలు ఎక్కువ ఉన్నారు అక్కడ. అంటే ఇన్ ద సెన్స్ వాడట్లేదు యూపీఐ, డిజిటల్ పేమెంట్ ఎక్కువ వాడట్లేదు అక్కడ. అది ఎస్ బ్యాంక్ నియర్లీ 8 బిలియన్ ట్రాన్సాక్షన్ జరిగాయంట. 8 బిలియన్ ట్రాన్సాక్షన్ జరిగాయి. టు ఎక్స్పాండ్, ఏదో మీకు గుర్తుంటాయని చెప్తున్నాం అంతే. టు ఎక్స్పాండ్ డిజిటల్ ఐడెంటిటీ బేస్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, విచ్ అథారిటీ has introduced a new framework on board cooperative banks and facilitate Aadhaar based authentication services across India. ఏంటి దీని ఆన్సర్ ఏంటి? To expand digital identity-based financial services, which authority has introduced a new framework to onboard cooperative banks and facilitate Aadhaar-based authentication services across India? SEBI, yeah? SEBI full form enti? Question. To expand digital identity-based financial services, which authority has introduced a new framework to onboard cooperative banks and facilitate Aadhaar-based authentication services across India? ఆయన కూడా ఏం తెలియదు కానీ చెప్పాడు ఆన్సర్. అదైందా? ఇది పెట్టాలి, చూస్తే అర్థమవుతుంది. అక్కడ నీకు ఆధార్ గురించి ఎవడు, నీకు అసలు ఆధార్ కి ఇనిషియేటివ్ ఎవరు చేసుకుంటాడు? ఇనిషియేటివ్ ఎవరు చేసుకుంటాడు ఆధార్ కోసం? అర్థమవుతుందా? తప్పులేదు, నువ్వు అన్నదానికి ఎంత తప్పులేదు. ఒక స్టేట్మెంట్ చెప్పా కదా. ఇందాక యుఐడిఐ ఫుల్ ఫామ్ ఏంటి? చెప్పి వేస్ట్, మాట్లాడద్దు. ఎనర్జీ వేస్ట్. క్వశ్చన్ డిఫరెంట్ ఉందా? ఎలాగుంది? ఆర్బిఐ ఎందుకు? Which authority has introduced a new framework to onboard cooperative banks and enable Aadhaar-based authentication? అదే బ్యాంక్ ఆర్బిఐ అవి అలాంటి పెట్టదు. అంటే ఇప్పుడు బ్యాంకుల మీద అది విధిస్తుంది కానీ ఇప్పుడు మనకి ఏం ఆర్బిఐ అకౌంట్ ఉందా? అవును, ఏం చెప్తున్నా? చూసి చెప్పు.
నాబార్డులోకి వస్తాయి. కానీ మనకి అక్కడ నాబార్డు కూడా ఆప్షన్ ఉంది. నాబార్డు పెట్టే అవకాశం ఉంది చాలా మంది. ఇంకోటి ఏంటంటే అసలు ఆర్బీఐ ఏం చేస్తుంది ఇప్పుడు ప్రజలకు కూడా, అంటే అది డైరెక్ట్ ఇండైరెక్ట్ గా కానీ అంటే హామీ ఇస్తుంది, డబ్బులు హామీ ఇస్తుంది. ఇప్పుడు నీ ప్రజలకి నువ్వు ఇంత ట్యాక్స్ లేవు ఇంత ట్యాక్స్ లేని చెప్పదు కదా ఆర్బీఐ. అర్థమవుతుందా? అంటే అలాగే చెప్తున్నా, అంటే ఇనిషియేటివ్ ఏం తీసుకుంటుందా ప్రజలకి దీనికి కనెక్షన్ లేదు. ఇప్పుడు ఏ బ్యాంక్ దీనికి ఇనిషియేటివ్ తీసుకుంటే ఆర్బీఐ ఏ ఆంక్షలు విధిస్తుంది అంటే మీరు ఇంత క్యాష్ రిజర్వ్ రేషియో ఇంత ఉంచండి. మీరు అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చేసి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎత్తేస్తుందని ఒక మాట, నోటు మాట అలా వచ్చింది అనుకోండి, అందరూ స్టేట్ బ్యాంక్ పడిపోతారు. అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. మినిమం అంటే మెయింటైన్ చేయమంటాడు ఆర్బీఐ, 18% మెయింటైన్ చేయండి, లేకపోతే ఎంత పర్సెంట్ మెయింటైన్ చేయండి అని. అవును, ఎవరు ఇస్తారు? అలా కాదు, అలా కాదు. మీరు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారా? ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత మీరు 1 crore చేయండి, 2 crore చేయండి, 50 lakhs చేయండి, ఆర్బీఐ మీకు ఎంత గ్యారంటీ ఇస్తుంది? 5 lakhs ఇస్తుంది కదా ఆర్బీఐ. అదే ఆర్బీఐ హామీ ఇస్తుంది. అదే ఆర్బీఐ హామీ ఇస్తుంది. ఇప్పుడు అక్కడ బ్యాంక్ ఓపెన్ ఎవరు ఇస్తారు? హామీ, సబ్సిడీ 5 lakhs వరకు ఇస్తానండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టు మార్క్ ద ఇంటర్నేషనల్ అంతే. పెంచారు. సరే చూడండి, ఈ ఫ్రేమ్ వర్క్ వాజ్ డెవలప్డ్ ఇన్ కన్సల్టేషన్ విత్, ఎవరితో కన్సల్ట్ అయ్యారంటే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. ఎవరండి మినిస్టర్ దీనికి? పక్కా రీచెక్ చేయండి ఒకసారి. కన్ఫర్మ్ చేయండి. లెట్స్ కన్ఫర్మ్. कौन रे? ఎవరు?
ఇది మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ ఎవరంటే అమిత్ షా. మినిస్ట్రీ ఆఫ్ సిఓపి చేసినప్పుడు కావాలా ఎందుకు ఆపడానికి చెల్లేస్తుందా? ఇది అమిత్ షా. It covers all 34 state cooperative banks and 350 district central cooperative banks. Through this framework, cooperative banks can leverage other enabled services, faster, secure and hassle-free customer onboarding. చూడండి, in a move to enhance investors education and grievances redressal, 3 Niveshak Seva Kendras were recently inaugurated in collaboration with IEPFA, SEBI, CDSL, NSTL, PAC and NSC. In which city were these centers opened? Yes, ఎక్కడ ఓపెన్ చేస్తారని అడుగుతున్నారు, చెప్పండి. ఫుల్ ఫామ్ చెప్పండి. రాపాడు 92 చాలా ఆమోదం. నా పాట ఎందుకు పెట్టింది? పెట్టింది అది. ఇప్పుడు చెప్పండి. ఐఈపీఎఫ్ఏ ఫుల్ ఫామ్ చెప్పండి. ఐఈపీఎఫ్ఏ ఈపీఎఫ్ అది అన్ని ఫుల్ ఫామ్స్ చెప్పారు, అది చెప్పలేదు. అన్ని ఫుల్ ఫామ్స్ చెప్పి ఆ ఫుల్ ఫామ్ వదిలేస్తే అలా ఫీల్ అవుతుంది. చెప్పాలి, ప్లస్ క్వశ్చన్ ఆన్సర్ కూడా చెప్పాలి. ఓకే, ఇంకా ఆన్సర్స్ ఏమైనా? ఇంకా అదే చెప్పండి, ఆన్సర్ చెప్పండి. మీరు గెస్ట్ చేయండి ఒక్కొక్కరు ఈ క్వశ్చన్కి. మీరు మీరు ముంబై, మీరు చెప్పు. ఆప్షన్ డి, ఈ హైదరాబాద్. ఆప్షన్ ఈ హైదరాబాద్. ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ. ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ఎస్, అంతే అది. అది టు ఓపెన్ 3 నివేశ్ సేవా కేంద్రాస్ ఇన్ హైదరాబాద్.
ఇప్పుడు చూడండి, ఇందాక కార్పొరేషన్ అఫైర్స్, ఇది కార్పొరేట్. ఈ కార్పొరేట్ అఫైర్స్ యొక్క మినిస్టర్ ఎవరు? కోఆపరేషన్ అఫైర్స్ అమిత్ షా. డిఫరెన్స్ తెలియాలి మీకు. ఇక్కడ రేపు ఎగ్జామ్ లో ఇద్దరు పేర్లు వస్తారు, మీరు చూసుకోలేదు అనుకోండి, ఒక్కో డబుల్ వన్ అని అయిపోయింది, కన్ఫ్యూజ్ అవుతారు. కోఆపరేటివ్ సొసైటీస్ అమిత్ షా. కోఆపరేటివ్ సొసైటీస్ వల్ల అంటే ఆయన కదా బిల్ తీసుకొచ్చి పెట్టాడు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి, డబుల్ ఓ వస్తే అమిత్ షా అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఐఈపి 10 అయిపోద్ది 10-15 minutes, కొంచెం లేట్ అయింది ఈరోజు. ఐఈపిఎఫ్ఏ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2016 లో, September 7, 2016 హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే న్యూఢిల్లీ. ఓకేనా? అప్పుడు ఐపీఓ అంటారు కదా, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కాదు, ఫస్ట్ ఐపీఓ. చూడండి, ది మహేష్ బాబు ఫౌండేషన్ విచ్ రీసెంట్లీ obtained FCRA approval works primarily in which domain, focusing on providing critical medical support and improving child health. FCRA FCRA ఆలోచించండి. అవును, అప్పుడు తెలిసినప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఫారెన్ తెలుసు, అప్పుడు ఎఫ్ అంటే ఏమొస్తుంది? ఎప్పుడు కూడా ఏ ఎగ్జామ్ అయినా మీకు తెలుసు, ఐడియా ఉంది, దాన్ని మీరు సబ్స్టిట్యూట్ చేసుకోండి. అందరికి తెలిసిందే కాబట్టి. To simplify business operations and promote investment, which city recently introduced the one free zone passport, a unified license system allowing the companies to operate across all its free zones under single license. ఇంకా అంటే ఆప్షన్ ఏ దుబాయ్. జనరల్ గా ఎందుకు తెలుసా? జనరల్ గా ఎప్పుడైనా ఎవరైనా అంటే ఏం చేసి వెళ్ళిపోతే దుబాయ్లోనే సేఫెస్ట్ ప్లేస్ అన్నమాట. దుబాయ్ సేఫెస్ట్ ప్లేస్, అందుకే అందరూ దుబాయ్ ఎందుకంటారంటే అక్కడికి వెళ్తారు. మొన్న మీరు గుర్తుండుంటే రీసెంట్ గా బెట్టింగ్ యాప్స్ మీద కూడా అందరూ వెళ్ళి దుబాయ్లో దాక్కున్నారు, చేసిన వాళ్ళందరూ కూడా. Dubai launched the one free zone passport. It allows companies to operate across all free zones with a single license. Dubai Economic Agenda D33, which aims to double Dubai GDP by 2023 and make it one of the top 3 global economic cities. India post recently unveiled IT 2.0 advanced postal technology to modernize its services and operations. On which cloud platform has this advanced postal system been deployed? Megaraj 2.0 cloud. ఓకేనా? చూడండి, ఇది నిన్న కూడా మాట్లాడాను. యూనియన్ కమ్యూనికేషన్ మినిస్టర్ ఎవరంటే జ్యోతిరాదిత్య ఎం సిండే. ఇది చాలా ఇంపార్టెంట్ మాట. సింధియా. క్యూఆర్ ఫుల్ ఫామ్ ఏంటి? క్విక్ రెస్పాన్స్. క్లాస్ లో డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ. రాయన్ గుప్తా ఫ్రమ్ లుధియానా won 1 gold, 1 silver medal representing India at the 18th International Earth Science Olympiad. In which city was the edition of the event conducted? ఎక్కడ కండక్ట్ చేశారని అడుగుతున్నారు. లుధియానా ఎక్కడ ఉన్నారు?
అదే అందుకే లుధియానా లుధియానా పోన్లేండి. ఇది జీజింగ్ చైనా. లుధియానా ఇండియాలోనే కదా, ఇండియా ప్లేస్ కదా, నేను ఇండియాకి సంబంధించిన కదా. ఏ ప్లేస్ నుంచి వచ్చింది లుధియానా అంటే? దాని దగ్గరలో జలంధర్ ఉంటది. జలంధర్ ఎక్కడ ఉంది? జలంధర్ తెలియదు అనుకో. జలంధర్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అది. పంజాబ్. ఇది జలంధర్ నుంచి 50 కిలోమీటర్స్ ఉంటది. స్పోర్ట్స్ హబ్ జలంధర్. మీకు ఏషియాలోనే, ఇండియాలోనే కాదు, ఏషియాలోనే క్రికెట్ కోసం బ్యాట్స్ ప్లస్ జిమ్ సామాన్లు కానీ ఏం కావాలన్నా అంటే ఫేమస్ అక్కడ జలంధర్. అది నెక్స్ట్. On 18th August 2025, the World Health Organization officially declared which country free of rubella as a public health problem, marking a significant milestone in immunization and public health achievement. Option C, Nepal. Okay na? Nepal. ఇది ఒకసారి చదవండి. ఇది సార్ వస్తే టైం అయిపోతుంది, మనం కొంచెం ఫాస్ట్ గా కంక్లూడ్ చేద్దాం. To strengthen trade ties and explore market access for goods and services, India recently signed a term of reference for free trade agreement negotiation with which regional economic bloc? Then Eurasian Economic Union. Eurasian Economic Union. Sure. India signed the term of reference (EOR) with the Eurasian Economic Union, comprising Russia, Armenia, Belarus, Kazakhstan, Kyrgyz Republic to begin negotiations for the free trade agreement. To strengthen India's strategic and critical mineral supply chain and reduce dependence on imports, the government launched a mission in 2025 focused on minerals such as lithium, cobalt, and rare earth metals. Identify the mission. And కూడా ఈ క్వశ్చన్ రిపీట్ అయినట్టుంది. ఏంది? To strengthen India's strategic and critical development and reduce dependence on the government launching machine. National critical mineral machine.
ఏంటండి టు స్ట్రెంథెన్ ద ఇండియా స్ట్రాటజిక్ అండ్ critical mineral supply chain and reduce dependence on importance. The government launched a mission in 2025 focused on minerals as a lithium, cobalt, and rare earth metals. Fired by the mission. ఏ మిషన్ అండి అది? చెప్పండి. అందరిది సీనా? ఆప్షన్. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ మిషన్. అందరిది ఆప్షన్ సి తప్పు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూడండి, exercise Ulchi Freedom Shield is an annual large-scale joint military exercise conducted by South Korea and United States. The 11th day exercise is held from August 18 to 28. మీరు డేట్స్ తో సహా గుర్తుపెట్టుకోండి. మీరు మరీ చెప్తున్నా, మీకు చెప్పా క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే మన దగ్గర విత్ డేట్స్, పక్క డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏ డేట్ నుంచి డేట్ వరకు అయిందో కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇవన్నీ మనకి మీరు ఎక్కువ మనకు నాలెడ్జ్ ఎక్కడ వస్తుందంటే మనం చెప్పిన అంటే మనం ఇచ్చిన దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ చదివితేనే, ఎగ్జామ్స్ రాస్తే దాని కింద ఎక్స్ప్లెనేషన్ చదివితేనే, మీరు తప్పులు ఎక్కడ చేస్తారో తెలుసుకుంటేనే మనం చేయగలుగుతాం. లేకపోతే లేదు. పార్టిసిపేషన్ అంతా అంటే అరౌండ్ 21,000 సోల్జర్స్ ఇంక్లూడింగ్ 18,000 సౌత్ కొరియన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The India Institutes of Management Amendment Bill 2025 was recently passed by a parliament to expand management education infrastructure accordingly. According to the bill, where is the new IIM to establish? IIM ఎన్ని ఉన్నాయండి ఇండియాలో? ఎనీ ఐడియా? బాగా ఫేమస్ అయింది, చాలా మంది కొట్టుకుంటారు. అహ్మదాబాద్ ఫస్ట్ అంటే దానికోసం బాగా. బెంగళూరు నోవే కాదు, చాలా ఇంపార్టెంట్. కలకత్తా చాలా ఇంపార్టెంట్ అండి. అసలు వాటి కోసం సీట్ రావాలంటే టైం, అంటే ఇంటర్వ్యూ కాల్ రావాలంటే చాలా కష్టం. తర్వాత విశాఖపట్నం ఏముందా? చాలా రీసెంట్ గా మనకి పెట్టారు. ఇప్పుడు కొత్తగా అది కాదు, అది కాదు, అది అందరు తప్పు అనుకుంటారు. అది తప్పు. అందరూ ఆ సినిమా వచ్చాక అది నిజంగా వైజాగ్ ఉందేమో అనుకున్నారు. అది కల్పితం మాత్రమే, నిజం కాదు. అది సినిమా కోసం. ఓకేనా? గువాహటి గువాహటిలో కొత్త ఐఏఎం వస్తుంది. ఓకేనా? అందరు తెలుసు గువాహటి ఎక్కడ ఉందో? క్యాపిటల్ అస్సాం క్యాపిటల్. ఓకే, కాకపోతే ఇంపార్టెంట్ స్టేషన్ అంటే అదే ఫేమస్ ప్లస్ మనకి దాని స్టేషన్ కూడా అంటే జోన్ అదే. చాలా టోటల్ నెంబర్ ఆఫ్ ఐఏఎమ్స్ ఇన్ ఇండియా బికమ్స్ 22. 21 ఆల్రెడీ ఫంక్షనల్, 21 ఉన్నాయి, అందులో 22వ. నెక్స్ట్ క్వశ్చన్. The Made in India label scheme is voluntary certification initiative aimed at creating a trustworthy identity for Indian products. Which ministry or department is spearheading this scheme? This scheme ఎవరు చెప్పాలి? స్కీమ్ అగ్మార్క్. ఇప్పుడు ఫుడ్ ప్రోడక్ట్ అగ్మార్క్ పడుతుందా మనకి? అలాగా రెండు కూడా మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద అదే వస్తాయి. విచ్ మినిస్ట్రీ అన్నారు మేడం? విచ్ మినిస్ట్రీ అన్నారు కాబట్టి మీకు చెప్పా జనరల్ గా మనం ఏం చేస్తున్నాం ఎగ్జామ్ లో? జనరల్ గా మీరు నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ చూడండి, మనకు రానివి మ్యాక్సిమం అదే వస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్ ప్రమోషన్ ఫర్ ద ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, DPIIT. రెండు కూడా ఒక మినిస్ట్రీ, మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. రెండు ఒకటే ఆన్సర్, రెండు తప్పు. అయితే ఏపీ ఆన్సర్ బీనే. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు మినిస్ట్రీ కింద ఉన్న దాని కింద వస్తుంది, అది DPIIT కింద వస్తుంది.
విచ్ మినిస్ట్రీ ఆర్డర్ ఇస్తారు కదా అదే ఆహా. ఒక డిపార్ట్మెంట్ అయి ఉంటే కరెక్ట్ అవుతుంది. Hmm. యాక్చువల్లీ రెండు మినిస్ట్రీ ఆల్ డిపార్ట్మెంట్ అని ఇచ్చాం కదా సరే మీకోసం ఓకేనా విచ్ మినిస్ట్రీ ఆర్ డిపార్ట్మెంట్ అక్కడ ఎగ్జామ్ లో మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి which footballer recently made history by becoming the first male player to the Professional Footballers Association Player of the Year award 3 times, highlighting consistent top tier performance in English football. ఆప్షన్స్ సార్ ఆలండ్ బి ఆలండ్ అదే మరి ఎక్కడ ఉంటుంది కదా గ్రీన్ ల్యాండ్ ఆలండ్ అంటే లేకపోతే మూడు సార్లు అంటారు ఇస్రా Any 3 times? Mohammad. Yes. చూడండి ఫస్ట్ మ్యాన్ టు విన్ PFA Player of the Year award 3 times 2018, 22 and 25. ఆలండ్ ఫైవ్ సెకండ్ సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ కలుద్దాం అదే ఇది చాలా ముందు